ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంది? నాయకుడు అనేవాడు మంచి పరిపాలన కావాలి. ఎక్కడికైనా వెళ్ళి పరిపాలన చేసుకోవచ్చు. రావద్దంటానికి వీళ్ళు ఎవరయ్యా? రావద్దంటానికి వీళ్ళు ఎవరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే రావద్దని అంటారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైన పార్టీ అంటే మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏందని చెప్పేసి కూడా తెలంగాణ వాదులు చాలా మంది అడుగుతున్నారు. అంటే ఆ రోజు ఎందుకు పెట్టాలి? రేపు నెక్స్ట్ డే పెట్టుకోవచ్చు. ఓయా నేను విన్నా తెలంగాణ వాదులు, తెలంగాణ బిడ్డలు అడిగేది మొత్తం నేను విన్నా. మరి పవన్ కళ్యాణ్ అనే రావద్దంటానికి ఆయన టెర్రరిస్టా? లేకపోతే తెలంగాణ యావత్ ఆస్తిని దోసుకోవటానికి వస్తుండా? లేకపోతే తెలంగాణ బిడ్డల భవిష్యత్తు దోసుకోవటానికి వస్తుండా? ఏం దోసుకోవటానికి వస్తుండు? ఏం దోసుకోవటానికి వస్తుందని వీళ్ళందరూ ఈ అడిగిన వాళ్ళు మొత్తం తెలంగాణ కోసం ఏం చేశారు? కొంతమంది ఏమంటారంటే రావద్దని ఎవరు చెప్పట్లేదు, రండి కానీ రెచ్చగొట్టకండి, మళ్ళీ మీ ఆంధ్ర వాళ్ళ అరాచకాలు ఇక్కడ వద్దని చెప్పేసి అన్నట్టు అట్లా మాట్లాడుతుంది. ఆంధ్ర వాళ్ళ అరాచకం వద్దు, కరెక్టే. మరి తెలంగాణ అరాచకం అన్న సర్పంచ్ ఓట్లు ఎలక్షన్లు అయినాయి. నల్గొండ జిల్లాలో ఒక వ్యక్తిని, బీసీ వ్యక్తిని ఏ కాలంలో ఉన్నారు? ఏ కాలంలో ఉన్నారా? ఒకటి తినిపించాను, రెండు తినిపించాను అంట. మరి తెలంగాణ బిడ్డలు అప్పుడు రక్తం మరగలేదా? సలసల అప్పుడు ఏ ఆంధ్ర వాడు రాలేదుగా, ఏ నాయకుడు రాలేదు కదా. మన తెలంగాణ బిడ్డలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? మన తెలంగాణలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు? మన తెలంగాణ ఊళ్ళు ఎన్ని ఊళ్ళు రహదారులు లేని ఊళ్ళు ఉన్నాయి? ఎన్ని ఊళ్ళకి సరిగ్గా కరెంటు అందట్లేదు? ఎన్ని ఊళ్ళకి పొలాలకి నీళ్లు సరిగా అందట్లేదు? ఎంతమంది జీవితాలు వేస్తాం అయిపోతున్నాయి, వలసపోతున్నారు. పాటలు కూడా ఉన్నాయి కదా, చాలా పాటలు. తెలంగాణ బిడ్డలు పాడిన పాటలు. దేవుడే నా దృష్టిలో. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి ఎవరికి కాలేదు? 90 మంది నిర్ణయం కూడా నువ్వు మీ నలుగురే చెబుతారా? కాదు, ఇప్పుడు 90 మంది, ఇప్పుడు 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆ 4 కోట్ల మంది ప్రజల నిర్ణయం కూడా మీ నలుగురు పాలకలే చెబుతారా? 4 కోట్ల మంది ప్రజలు చెప్పినరా మాకెవరు ఈ వ్యక్తి రావద్దు, మాకేమైనా మంచి చేయొద్దు అని చెప్పిండా? 4 కోట్ల మంది పవన్ కళ్యాణ్ దేవుడు అని చెప్పిండా? ఏంటి పరిపాలన చూస్తే దేవుడు అంటారేమో, రానియాలి కదా. సరే అమ్మ రావద్దంటున్నారు, కానీ ఆయన కొండగట్టు కోసం శాంక్షన్ చేయించి 30 కోట్లు అప్పుడు ఎందుకు గుర్తులేదంటారు పవన్ కళ్యాణ్? మరి ముందు వరదలు వచ్చినప్పుడు సాయం చేసినప్పుడు ఎందుకు తీసుకున్నారు డబ్బులు? అసలు గుర్తులేదు ఎవరికి? గుర్తులేదు. ఇప్పుడు ఈ నలుగురు కోసం తెలంగాణ భవిష్యత్తు వాళ్ళ చేతుల్లో పెట్టద్దయ్యా. ఈ నలుగురు కోసం తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏ పార్టీ అయినా ఒక పాట పాడిందిగా. మరి మన ఖమ్మంలో ఒక ఆమె పాట పాడింది కదా, వచ్చి తెలంగాణ బిడ్డేగా. అక్కడ ఎంతమంది ఎవరెవరు మంత్రులు? పొంగులేటి శ్రీనివాసరావు గారు, ఎవరెవరు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎవరెవరు ముగ్గురు పేర్లు వెళ్ళి అక్కడ ముగ్గురు మంత్రులే కదా ఉంది. అక్కడ పేదవాళ్ళే కదా తీసేసింది. మరి అక్కడ ఈ తెలంగాణ బిడ్డలు అంత ఎడిపోయారు, చచ్చిపోయారా? వీళ్ళు పాటలు పాడేవాళ్ళు మొత్తం. ఇప్పుడు పవన్ అన్న ఏం చేసిండు? ఏం చేసిండు చెప్పు? ఇప్పుడు అక్కడ మాట్లాడాలి కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నో ఉండే వ్యవస్థలు. తెలంగాణ ప్రజలు వచ్చిన, ఇప్పుడు తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళు పరిపాలన ఇచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం పాడైపోయింది, కరెక్టే. మీ మాట అంటే వద్దాం. ఇప్పుడు ఏమైంది పరిపాలనకి? ఇప్పుడు ఎందుకు సమ్మగిలుతుంది? ఎక్కడ పెట్టినా చెత్తే, ఎక్కడ పెట్టినా నిరుద్యోగులే, ఎక్కడ పెట్టినా పేదవాళ్ళే. మనమే ఊరి నుంచి వస్తుంటే పెట్రోల్ రేటు పాపం ఒక ట్రక్ ఆయన అసలు డీజిల్ సరిపోవట్లేదమ్మ మా డబ్బులు అని అంటుండు. ఏడుతుండు, తలకాయ కొట్టుకుంటుండు. డీజిల్కి పెట్రోల్ రేటు ఎందుకు పెరిగింది ఇంత? ఆవయ్యా, పవన్ కళ్యాణ్ అన్న అట్ట పెట్టు. తెలంగాణ బిడ్డలుగా అడగొద్దా? మనం అడగాలి కదా, మన హక్కుగా, మన జాతిగా. తెలంగాణ పవన్ అన్న అటు పక్కన పెట్టండి. దేశం మొత్తంలో ఏపీలోనే పెట్రోల్ రేటు హై ఉంది. మరి పవన్ కళ్యాణ్ అక్కడే ఉన్నాడు డిప్యూటీ సీఎం, ఆయన ఏం చేస్తున్నాడు? మరి ఎవరు? పవన్ కళ్యాణ్ అన్న ఒక్కడే ఉండా? ఇప్పుడే అసలు నాకు తెలియకడుగుతా, 2 రాష్ట్రాల మీద పవన్ అన్న పేరు ఎందుకు పవన్ అన్న అంటే అంత భయం నాకు తెలియకడుగుతా. ప్రతి వ్యక్తిని అడుగుతున్నా. ఇప్పుడు అక్కడ కూడా మన చంద్రన్న పరిపాలన చేస్తాడు, ఆడ పరిపాలన ఉంది. తెలంగాణ వచ్చాడు న్యాయ జాగీరా అని చెప్పేసి రెచ్చగొట్టి మాట్లాడితే ఈ ప్రదేశంలో ఉన్న వాళ్ళు కోపం రాదంటారా? ఎవరు అన్నది అసలు? ఆ మాట అన్నది ఫస్ట్ ఎవరు? పవన్ కళ్యాణ్ అన్నాడు న్యాయ జాగీరా తెలంగాణ అన్నాడు. ఫస్ట్ అన్నది ఎవరు? ఆయన రెచ్చగొట్టింది ఎవరు? మాట్లాడుకుందాం. సభలు ఆపింది ఎవరు? ఫస్ట్ అన్నది ఎవరు? అంటే ఆయన అనేది కూడా ఒక్క నిమిషం. ఆయన పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే మీ అయ్యే జాగ్రత్తని ఎవరన్నా అంటే ఎవరైతే అన్నారో వాళ్ళకి చెప్తున్నాను కూడా ఆయన మెన్షన్ చెప్పే ముందులే ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళకి చెప్పిండు ఆయన. చాలా మంది అసలుకి సభలు పెట్టి, మీడియాలు పెట్టి, డిబేట్లు పెట్టి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏందయ్యా? చెప్పు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏంది? పవన్ కళ్యాణ్ గెలిచింది 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఎమ్మెల్యే అప్పుడే అయ్యాడు. అవును. ఇంతవరకు వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? సంవత్సరాల తరబడి పరిపాలించిన ఏమైపోయారు వాళ్ళంతా? కాదు, ఒక పవన్ అన్న పేరే చేసుకురావటం ఎందుకు? ఇప్పుడు సీనియర్ నాయకులు ఉన్నారు కదా, 10 ఏళ్ళు పరిపాలన చేసిండు కేసీఆర్ అన్న, చేస్తుండు. వీళ్ళంతా నాయకులు మొత్తం చేసిండ్రు. అక్కడ చంద్రబాబు చేస్తుండు, జగన్ అనే చేసిండు. వీళ్ళందరినీ పెట్టి అసలు ఏపీలో కానీ
సపోర్ట్ చేస్తానంటే కారణం ఏంది? అందరూ అదే అంటున్నారమ్మా. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక చంద్రబాబు కూడా తెలంగాణ జోలికి రావట్లేదు, పవన్ కళ్యాణ్ అవసరమా అంటున్నారు. నవనిర్మాణాలు పెట్టడం అవసరం మన పార్టీ అని చంద్రబాబు కూడా ఒక మాట మాట్లాడలేదు ఇంతవరకు తెలంగాణ పైన, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటున్నారు? దేవుడు అనేవాడు ఎక్కడైనా పూజలు చేస్తారు. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉండి ఇప్పుడు తెలంగాణ ప్రజలు అక్కడికి వెళ్ళి పూజలు చేయట్లేదు చెప్తే అంకనకి విజయవాడ వెళ్తారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ దేవుళ్ళకి పూజలు చేయట్లేదా? మీరెవరే ఆపటానికి? మీరెవరు ఆపటానికి నాకు తెలియకడుతా? ఇక్కడున్న పేద ప్రజలను ఆదుకోవద్దని చెప్పడానికి మీరెవరు? ఆయన చేతనైంది, ఆయన చేతన ప్రజలు ఇప్పుడు రాజకీయంగా ప్రజలను దోసుకొని కోట్లు సంపాదించుకోలేదు కదా ఆయన కష్టపడి తీసినాయి ప్రజలకు ఖర్చు పెట్టేది ఏం పుట్టింది జనాలకు? అసలు 5 ఏళ్ళతో అన్నం తింటారా, గడ్డి తింటారా? ఏం దోసుకుంటే ఇప్పుడు రాజకీయంలోకి వచ్చిన కాంచి ఎన్ని కోట్లు వస్తుంది ఆయనకి? చెప్పండి అసలు రాజకీయంగా ఈ చెప్పేవాళ్ళు అసలు అన్న ఎవరు ఉండాలి అనుకునే దానికని ఎవరు ఉండాలని అంటున్నారు కాదు. మన కళ్ళకి ఏమైనా పుట్టిందా? ఎన్ని మంచి పనులు చేసిండు, మన చెవులకి చెవుడు వచ్చిందా? కళ్ళకి ఏమైనా పుట్టిందా? రోడ్లు లేని కాదు రోడ్లు వేసా, కరెంట్ లేని వాళ్ళకి కరెంట్లు తీసుకొచ్చా, ఎన్ని చేసిండు. ఆయన చేతనే కాడికి ఆయన చేతనే ఉండు. నలుగురు కలిసి చేస్తే ఆ ఇల్లు కానీ ఆ ఊరు కానీ బాగుంటుంది. ఒక్కడే చేస్తే ఒక పక్కే ఉంటాడు కానీ ముగ్గురు దోసుకునే వాళ్ళు ఉన్నప్పుడు నలుగురు ఒక్కడు చేసేవాడు ఉన్నప్పుడు ఎక్కడ బాగుపడేది? రాష్ట్రాలు బాగుపడవు, దేశాలు బాగుపడవయ్యా. మంచి పని చేసినోడు సింగిల్ గా వచ్చి గెలవచ్చు కదా, కూటమికి ఎందుకు వస్తున్నాడు? మంచిగా ఉంది అని వెనక ఎందుకు గెలవడం అంటున్నారు ఎవరు? సింగిల్ పవన్ కళ్యాణ్ అయ్యా. ఇప్పుడు సింగిల్ రావచ్చు కాదు, కూటమితో వస్తే మీకు ఏమన్నా నెప్పా? అంటే సింగిల్ గా రావచ్చు కదా, వస్తే మీకు ఏమన్నా నెప్పా? ఇప్పుడు కూటమితో కలిసి డిప్యూటీ సీఎం అయ్యిండు, సింగిల్ గా పోటీ సీఎం అవుతాడు. ఎవరు? 10 ఏళ్ళు పోరాటం చేసిండు. సినిమా పరంగా అభిమానులు ఉండరు కానీ రాజకీయ పరంగా అభిమానులు లేరు.